హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్నేహం అనే టాపిక్ మీద అయితే నేను మాట్లాడదలుచుకున్నాను. ఈరోజున్న స్నేహాలన్నీ ఏంటంటే వాడుకొని వదిలేయటం అలా ఉన్నాయండి. ఎక్కువగా ఏంటంటే తొందరపడి ఎవరిని కూడా నమ్మకూడదనమాట. మనతోటే ఉంటూ మన పక్కనే ఉంటూ మనకి తెలియకుండానే మనల్ని మోసం చేసేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు ఉంటారనమాట. మనతో మంచిగానే ఉంటారు, కానీ వాళ్ళు చేసేవన్నీ మనకి అర్థమైపోతాయి. చిన్నపిల్లలం కాదు కదండి, పెద్దోళ్ళమే కదా, మనతోనే ఉంటారనమాట. మన చెడు కోరుకుంటారు. అలాంటి వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరకు కూడా రానివ్వకూడదనమాట. స్నేహం అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేదే స్నేహం అండి. ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఏదైనా కూడా అవసరానికి వాడుకోవటం, అవి కావాలి ఇవి కావాలి అని ఆ విధంగా వాడుకునే స్నేహాన్ని అయితే ఎంత తొందరగా వదులుకుంటే మనం అంత మంచిదండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే ఫ్రెండ్షిప్లు హోదాని బట్టి, ఆ తర్వాత పదవిని బట్టి, అలా వాళ్ళ స్టేటస్ని బట్టి అలా ఏర్పడుతున్నాయన్నమాట. పిల్లలు కూడా అండి, ఈవెన్ పిల్లల్లో కూడా స్టేటస్ని బట్టి ఫ్రెండ్షిప్ అనేది ఉంది. మేము చదువుకునే రోజుల్లో అయితే రకరకాల కులాల వాళ్ళు, రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల భాషల వాళ్ళు అందరం కలిసి ఫ్రెండ్స్, కులం అనేది మధ్యలోకి రాదనమాట. ఈ రోజుల్లో చిన్న పిల్లల మధ్యనే ప్రాంతాలు, భాషలు, కులాలు, హోదాలు ఇలా ఎన్నో రకాలండి. స్నేహం అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేది. తర్వాత ఎటువంటి చిన్న పెద్ద వయస్సు ఇవన్నీ ఏమి, స్టేటస్ కానీ గొప్పతనం ఇలాంటివి ఏమీ చూడకుండా స్నేహం చేసే అంటే నమ్మి స్నేహం చేయటం అంటే అది అలాంటి స్నేహం దొరికిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా కూడా పొరపచ్చాలంటే ఏవైనా భేదాలు ఉన్నా కూడా మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి క్లారిటీ చేసుకోండి. అలానే ఉన్నారనుకోండి, మనతో చెప్తున్నాం కదా, స్నేహితుల మధ్య ఎవరో ఒకళ్ళు మంచిగా స్నేహంగా ఉన్నామనుకోండి, వాళ్ళ మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారనమాట. వచ్చి నీ గురించి ఇలా అన్నది అని చెప్తారనమాట. అది వాళ్ళని అడగద్దు అని చెప్తారనమాట. ఇలా అన్నది నువ్వు అడగద్దు అంటారు. ఇంకా కట్టేస్తారు. ఇంకా అడగటానికి లేదు. నా ఫ్రెండ్ ఇలా నా గురించి ఇలా అనుకుంటుందా అని ఆలోచించి ఈవిడ కృంగిపోవటం, తను పలకట్లేదనేసి ఆవిడ కృంగిపోవటం, ఆవిడ దగ్గరికి వెళ్ళేసి నీ గురించి ఎట్లా అనిందా అట్లా చెప్పేసి మంచిగా ఉన్న ఫ్రెండ్షిప్స్ని కూడా బ్రేక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళకి అదే పని ఉంటుందండి, ఇంకా వేరే పని ఉండదన్నమాట. వేరే వాళ్ళని ఎలా బగ్నాం చేయాలి అంటే, వేరే వాళ్ళని ఎలా బ్యాడ్ చేయాలి, ఎలా వాళ్ళని బ్రేక్ చేయాలి, అలాంటి వాటి మీద దృష్టి ఉంటుందండి. కాలం అనేది ఉంటుంది, భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడైనా కూడా ఏదో ఒక రోజు నిజమనేది తెలుస్తుంది, నిలకడం ఏదైనా కూడా. అందుకని ఎప్పుడూ కూడా మంచి స్నేహం అంటే ఒక మంచి పుస్తకం లాంటిదండి. మీకు స్నేహితుడు లేకపోయినా కూడా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోండి. మనకి లోన్లీనెస్ అనేది అస్సలు ఉండదన్నమాట. మంచి స్నేహితులు నలుగురున్నా చాలండి, ఒక్కళ్ళున్నా చాలు. మన మనస్సులో మాట మనం చెప్పుకుంటే అది ఎవ్వరికీ చేరవేయకూడదనమాట. అలాంటి స్నేహితులే అవసరానికి వాడుకోవటం, ఏదైనా కూడా కావాలి, ఇది తిను దీనికి ఉపయోగపడుతుంది, తిను దానికి ఉపయోగపడుతుంది అనేసి కొంతమంది అలా కూడా స్నేహం చేస్తారండి. అలాంటివి కనిపెట్టేస్తారు. కానీ వాళ్ళ గురించి తెలుసుకొని కొంచెం మెలకువగా నడుచుకోగలిగితే మనం ఇప్పుడున్న సమాజంలో పిల్లలు కూడా అండి మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడున్న బయట ఉన్న ప్రపంచం, బయట ఉన్న సమాజం, బయట ఉన్న స్నేహితులు, మనుషులు వీళ్ళందరినీ మనమే తట్టుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు మన పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదండి, మన కల్మషం లేకుండా ఉంటారనమాట. వాళ్ళకు కూడా చాలామందికి ఇలా వాళ్ళతో చెయ్యొద్దు ఫ్రెండ్షిప్, వీళ్ళతో చెయ్యొద్దు, మన కమ్యూనిటీ, వీళ్ళు మన కమ్యూనిటీ అలా పోషిస్తున్నారండి చాలామంది పేరెంట్స్ అయితే. మీరైతే అలా ఎవ్వరూ కూడా ఉండద్దండి. మన ఫ్యామిలీలో ఎవరినైనా కూడా కులం, మతం, ప్రాంతం ఏమీ తేడాలు లేకుండా, భాష భేదం ఏమీ లేకుండా చిన్న పెద్దవాళ్ళతో చేయొచ్చు, చిన్నవాళ్ళతో చేయొచ్చు స్నేహం అనేది. కొంతమంది ఏంటంటే మా అమ్మాయి క్లాస్మేట్, మా ఏరియా, మా ప్రాంతము, మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్, మేము వాళ్ళు ఫ్రెండ్స్, ఇద్దరిది ఒకే క్యాస్ట్, అందుకని ఫ్రెండ్షిప్ చేస్తున్నాము.
అని నా ఫేస్ మీదే అన్నారండి చాలామంది. నేను అవాక్ అయ్యానమాట. ఇలాంటి స్నేహం మనకు అస్సలు అవసరం లేదమ్మా, నమస్కారం అనేసి దూరంగా ఉంటామండి. నాకు తెలిసిన వాటిని కొన్నిటినైతే నేను షేర్ చేశానండి. ఇంకా డీప్గా కూడా నేను దీని గురించి అయితే నెక్స్ట్ మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.